హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు వ్లాగ్ అనమాట. ఈ మందారం పూలు ఈ మధ్య అంతా పాడైపోయి ఉన్నాయి, ఇప్పుడే పూస్తూ ఉన్నాయి మందారం చెట్లు హైబ్రిడ్వి. ఇది వచ్చేసి మేము కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం. దాంట్లోనే మిరపకాయలు ఆడిచ్చినప్పుడు ఆ తలకలు తీస్తాం కదా, అవంతా నారు మొలిసింది. ఇదైతే వంగనారు. మా వారు కొంచెం విత్తనాలు వేశారు, అవి బాగా మొలిచాయి. ఇందాకది కూడా కొంచెం వంగనారు అనమాట. ఇక్కడ ఇదైతే తోటకూర, పెరుగు తోటకూర నిన్న కోసానని చెప్పాను కదా, అది. ఈ వంగనారును కొన్ని అయితే ఏంటివో మరి ఎలుకలో పందికొక్కులో ఏటో వస్తాయండి బయట మా దగ్గర, అవి కొరికేసాయి. అవి ఈ నారంతా కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ నేను కుండీలలోనో బయట గార్డెన్ బాగున్నది అక్కడ కానీ అన్నీ షిఫ్ట్ చేస్తాను. అప్పుడు నేను మీకు చూపెడతాను అక్కడంతా వేసినవి. ఇంకా ఇవైతే అన్నీ ఈ రోజైతే ఈ మల్లి మొక్కలన్నిటికీ ఆకులన్నీ దూచేశానండి. అది చెప్పాను కదా, నేను మొత్తము జీడలాగా ఒక పురుగులాగా పట్టింది అని అవన్నీ తీసేసాను. అది నేను వీడియో తీయలేదు చాలా వరకు. ఇది దొండ చెట్టు, నిన్న దొండకాయలు చూపెట్టాను కదా మొన్న వీడియోలోనే. ఈ చిన్నది ఎగురు పెట్టి ఆ దానికే అన్ని దొండకాయలు కాసాయి అన్నమాట. ఆ తీగలకి ఆ మొదట్లోనే నేను ఇంకా అదంతా అల్లకుండా అటు గోడ అవతలకే వేశాను. ఇది బయట సైడు నిన్న నేను వైర్ కట్టాను కదా, అక్కడంతా బయట సైడు కస్తూరి చెట్లు, దాసాని మందారం చెట్లు, ఎర్ర మందారం ఉంది కదా, అది ఈ సైడ్ ఉంటుంది. ఒక సైడు తెల్లవి పింక్వి అవన్నీ వేసాను, అవన్నీ ఆవులు తినేసి మొత్తం చచ్చిపోయాయి. ఇక్కడైతే ఈ చెట్టు మాత్రం బాగా బతికింది, పెద్దదైంది. ఆవులు తిన్నా కానీ ఇదైతే బతికింది. మరి అది నేలలో ప్రాబ్లము ఏంటో అర్థం కాలేదన్నమాట. అటు సైడ్ వేస్తే అన్నీ చచ్చిపోయాయి. ఇంకా టిఫిన్లోకి అయితే నేను కొంచెం ఇడ్లీ పిండి ఉండింది, ఒక్క రవ్వే ఉండింది. మా వారైతే సరే బోండాల్లాగా చేయమన్నారు. కొంచెం ఉల్లిపాయలు అవి కోసేసి, మామూలుగా మా సైడు స్పెషల్గా బోండాలు చేసుకుంటూ ఉంటాం. దోసపిండిది కూడా గట్టిగా కలుపుకుంటే బోండాలు వేస్తాము. నేను చిన్న చిన్నవిగా కొన్ని వేశాను. అది ఈరోజైతే టిఫిన్ అది చేసేసాను. చట్నీ ఉండింది, కొంచెం కారం కూడా వేశాను. నేను అదైతే వీడియో తీయలేదు. ఇంకా మధ్యాహ్నము లంచ్లోకి అయితే సొరకాయ, మొన్న ఒక సొరకాయ తెచ్చుంటే బజ్జిలాగా చేశాను. అది కొంచెం ఎత్తిపెట్టున్నాను ఫ్రిడ్జ్లోని, దాన్ని అయితే పప్పు చేశాను ఈరోజు. టమాటాలు కూడా లేవు. కూరగాయలు అయితే భలే రేటు ఉన్నాయండి బయట మాత్రం. కాకపోతే మాకు దూరం ఉన్నాయి, తెచ్చుకోవడానికి అవ్వలేదు. మా వారికి కూడా ఈరోజు వర్క్ ఉండింది, టిఫిన్ చేసి హడావుడిగా వెళ్ళిపోయాడు. నేను అప్పుడు చూసుకున్నాను ఫ్రిడ్జ్లో కూడా, చూస్తే లేదన్నమాట, టమాటాలు లేవు. సరేలే లేకపోయినా పర్వాలేదని కందిపప్పులని పచ్చిమిరపకాయలు, ఈ సొరకాయ, చింతపండు వేసేసి కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్ విజిల్ అయిపోయాక నేను తాలింపు పెట్టేశాను అంతే. ఇంక నేను దాంట్లో టమాటాలు అయితే వేయలేదన్నమాట. వేయకపోయినా కానీ చాలా సూపర్గా ఉండింది, కమ్మగా ఉండింది. పప్పు అయితే సొరకాయ పప్పు మాత్రం చాలా బాగుంటుంది. ఇది అందులోనే లేత సొరకాయ చాలా బాగుండింది పప్పుకైతే.
లోపల వంట చేసే లోపలే మా డాగ్ అయితే బయట కేకలు పెడతా ఉండింది. తీరా చూస్తే ఇలాగ పశువులు వచ్చున్నాయి అన్నమాట. చూడండి, బర్రెలు గేదెలు అంటాం కదా, ఎన్ని వచ్చేసాయో. ఇలాగేనండి ఆవులు వస్తాయి. అసలు వాటిని ఒక్కరు ఏమారేమో నడిజామన్న పడుకున్నాము అంటే మొత్తం తొక్కేసి చేసేస్తాయి, పాడు చేసేసాయి. ఆవులు అయితే మరి అన్నీ తినేస్తాయి, వాటిని కొట్టలేము, ఏమీ అనలేము. బర్రెలు అయితే కొంచెం దూరంగా అయినా ఉంటాయి. కొన్ని తినవు, మనుషులు లేకపోతే ఆవులనైతే వదిలేస్తారు చాలామంది ఊరి మీద. దేవుడికి వదిలేసేవి మామూలుగా అవి తినేసి ఇంటికి వస్తాయని వదిలేస్తారు, అవి శుభ్రంగా తినేస్తాయి. పశువుల దగ్గర ఇవి గేదెలు బర్రెలకు అయితే మనిషి కాస్తూ ఉంటారు. కొంచెం ఒక్కోసారి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు అట్లాగా తింటాయి. ఇంకా మేమిద్దరం కలిసి ఆ బర్రెల్ని అదలాయించేసి వచ్చి మంచం ఎక్కింది మా బుడ్డగాడైతే. నేను ఇది సర్దుకుందాము అని రెడీ చేస్తూ ఉంటే ముందు ఎక్కి పడుకొనిందనమాట. నాతో రెండుసేపు ఆడు, నువ్వు తర్వాత సర్దుకుందువు కానీ అప్పుడప్పుడు కొంచెంసేపు దాంతో ఆడుతుండాలన్నమాట. అప్పుడు దానికి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మను పోయి కిందకి వెళ్ళి నిద్రపోతుంది. నేనైతే ఈరోజు కొంచెం ఈ బెడ్రూమ్లో ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదా, బీరువా కానీ ఈ అల్మరాలు కానీ కొంచెం మేక్ ఓవర్ అంటే అన్నీ సర్దదాము అనుకున్నాను. సర్ది ఒక 10-15 డేస్ 1 మంత్ అయినట్టుంది. అవి మళ్ళీ నేను ఒక్కదాన్నేనండి ఉంటాను. పిల్లలు, మా వారు, నేనే కదా ఉంటాము. మా వారి అయితే ఒక 2 షెల్ఫుల్లో ఉంటాయి. పాప మా ఆయన ఎక్కువ ఆడవాళ్ళం అంటే బట్టలు ఎక్కువ ఉంటాయి కదా, ఎప్పుడెప్పటి నుంచో ఉంటాయి. అలాగని మనము ఎక్కువ తీసుకుంటున్నానని కాదు, ఎప్పటి నుంచో ఉంటాయి. నా పెళ్ళప్పుడు కూడా ఉంటాయి నా దగ్గర శారీస్ అయితే. అవి అన్నీ సర్దుకోను, సర్దుకోను అలాగే సరిపోద్ది. మళ్ళీ ఏమంటామంటే ఒక పట్టాన్ని మనకు బట్టలు చినిగిపోవు, అందుకని ఎక్కువ ఉంటాయి. అప్పటికి నేను చాలా వరకు అందరికి ఇచ్చేస్తూ ఉంటాను. ఎవరైనా మా దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే చీరలన్నీ ఇచ్చేస్తూ ఉంటాను. కొన్ని అయితే ఇవ్వడానికి ఒప్పదు కదా, అట్లాంటివి అయితే ఉంటాయి, బాగా ఇష్టమైనవి అలాంటివి ఉంటాయి అన్నమాట బీరువాలోనే. అవన్నీ నేను తీసుకునేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, పెట్టుకుంటాను. కానీ అదేందో మళ్ళీ ఈరోజు సర్దుతానా, ఇంక 4-5 డేస్ చూడంగానే మళ్ళీ అంతా గజిబిజిగా అయిపోయినట్టుంటుంది, గందరగోళంగా అయిపోయినట్టుంటుంది అన్నీ. అందుకని ముందు అవంతా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చినా నేను ఇంకా అసలు క్లీనింగే స్టార్ట్ చేయలేదన్నమాట. రేపు ఫ్రైడే లోపల, ఫస్ట్ శుక్రవారం వస్తుంది, ఆ లోపల క్లీనింగ్ చేసుకోవాలి. ముందు ఈ రూమ్ నుంచే స్టార్ట్ చేయాలని ముందు అల్మరాలు సర్దదాము. ఇవన్నీ చాలా బట్టలు ఉంటాయి, మడతేసేది అంతా ఒక పూట పట్టద్ది పని. మధ్యాహ్నం దాకా వంట అయిపోయింది. అసలు జాకెట్లు కూడా ఉన్నాయి స్టిచ్చింగ్ చేయాల్సినవి, అవి కూడా నేను ఈరోజైతే ఏం పెట్టుకోవాలా. సరే ఇదంతా సర్దేద్దామని మధ్యాహ్నం ఎప్పుడు 3 o'clock కూర్చున్నానండి. 3 o'clock కూర్చుంటే 5-5:30 అలాగైంది. అవన్నీ సర్దుకోను, కొన్ని అయితే బట్టలు తీసేసి పనికిరానివి కొన్ని ఎవరికైనా ఇచ్చేద్దాంలే అని కొన్ని పక్కన పెట్టాను. అట్లాంటివి అన్నీ ఉన్నాయి, అన్నీ సర్దాను అప్పటిదాకా. అవన్నీ సర్దినాక ఒకసారి చూపిస్తాను చూడండి. బీరువాలో అయితే అలాగున్నది. మా వారి ఉన్నాయి ఇంకా సర్దాల్సినవి, ఎందుకంటే చాలా ఉన్నాయి. అంటే అల్మరాల్లో ఎలాగంటే అలాగ పెట్టేస్తాడు. మా వారైతే మరీ అటు పెట్టేస్తాడు, కొంచెం ఐరన్ చేయాలి అవి, అందుకని అవి సర్దలేదు. ప్రస్తుతానికైతే ఇవి సర్దాను షెల్ఫ్ల్లోనే, ఇది బీరువాలోనే. అన్నీ ఇలాగ పెట్టానా మీకు మళ్ళీ 1 week అయినాక చూపిస్తాను చూడండి. అవన్నీ చిక్కర పక్కర అయిపోయి ఉంటాయి. ఈ పక్క తీసి ఈ పక్క, ఈ పక్క తీసి ఆ పక్క, అలాగే పెట్టేసి ఉంటాను. నాకే కోపం వస్తుంది. నేను ఒకదాన్నే కదా, నీట్గా తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా అక్కడ పెట్టచ్చు కదా అనుకుంటాను. మళ్ళీ అట్లాగే మళ్ళీ పెట్టుకుందాం లేని ఏదో ఒక పని పడుతుంది, అలా చేసేస్తాను. ఇవైతే బయట షెల్ఫ్లో మాకు ఈ కబ్బోర్డ్లకి వుడ్ వర్క్ చేపలేదు కదా, నేను అంతకుముందు మీరు నా పాత వీడియోలు చూస్తుంటే ఆ రాడ్లు కొట్టించాను కర్టన్లు వేసుకుందామని, దానికి ఈ కర్టన్ వేసాను అనమాట. అక్కడైతే చూడండి ఇలాగా కర్టన్లు కూడా మంచివి తేలేదండి, తేవాలి నిదానంగా తెస్తాంలే అని చెప్పి ఇంట్లో ఉన్నయే కొన్ని అడ్జస్ట్ చేశాను. ఇక్కడ ఈ కిటికీ దగ్గర కూడా అంతా వేస్ట్ సామాను అంతా ఉంటాయి, ఏదో ఒకటి బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు
ఏదైనా అంటే ఫోన్లు ఛార్జర్లు అన్నీ పడిపోయి ఉంటాయి. అవన్నీ కూడా తీసి ఒక పక్కకు సర్దేసి ఆ గ్రానైట్ కూడా తుడిచేసాను అంతా, మట్టి అది లేకుండా. దీని ఇక్కడ ఏదైనా కొంచెం మంచి ప్లాంట్స్ తెచ్చి అమ్మోలు పెట్టాలని నాకు భలే ఇష్టం, ఎప్పటి నుంచి కోరిక అనమాట. ఇదంతా అయిపోయాక 5:30 అయిందని చెప్పాను కదా, అప్పుడు స్నానం చేసి కొంచెం పూలు ఉంటే కోసేసి దేవుడికి దీపం అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంక మధ్యాహ్నం అన్నము పప్పు చేశాను కదా, ఇంకొంచెం అన్నం వండేద్దాంలే, చపాతీలు చేయలేదు. మామూలుగా మేము ఈ మధ్య అవి పుల్కాలే చేస్తూ ఉన్నాను, చేయలేదు. అన్నం కొంచెం ఉండింది మధ్యాహ్నంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుందని కొంచెం అన్నం వండాను. అప్పటికి కూడా చూడండి మిగిలిపోయింది, ఈ అన్నం మిగిలిపోయింది. ఇదైతే రాగిజావ మా వారికి రేపు మార్నింగ్కి అనమాట. నైట్ ఇప్పుడు ఇది 9 అయిపోయింది. మేము అన్నాలు అన్నీ తినేసాక కిచెన్లోనే అన్నీ తోమేశాను. ఇంకా ఈ ప్లాట్ఫారం కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను. ఇది మాత్రం నాకు నీట్గా ఉండకపోతే మార్నింగ్ వచ్చేసరికి కిచెన్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇవంతా శుభ్రం చేసి పండుకుంటే రేపు మార్నింగ్ అయితే చూడంగానే కిచెన్లో కొంచెం టీ పెట్టుకోవాలన్నా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందుకని గిన్నెలు అన్నీ నైటే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా ఈ టైల్స్లో ఏమన్నా కొంచెం మరకలు అలాగున్నా ఒక్కోసారి అన్నీ తుడిచేస్తాను. అంతా క్లీన్ చేసేసాను శుభ్రంగా. చూడండి, అది రాగిజావ మార్నింగ్ తాగుతారు. ఈవినింగ్ నైట్ నేను కాసి పెట్టేస్తే మార్నింగ్ బాగుంటుందంట. మా వారు అలాగా కాసి పెట్టమన్నారు. ఉదయం టిఫిన్ లేకుండా రాగిజావ తాగుతారు. దాంట్లో మజ్జిగ కలుపుకొని తాగేసి వర్క్ ఉంటే వెళ్ళిపోతారు, లేకపోయినా తాగేసి దాంతోనే సరిపెట్టుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేస్తారనమాట. ఇది ఇలాగైతే అయిపోయింది. చూడండి, మొత్తం క్లీన్ చేసేసాను, ఎంత నీట్గా ఉంటుందో ఇదంతా. ఈ కిచెన్లో వేసిన గ్రానైటే అనమాట, నేను బెడ్రూమ్లో చూపెట్టాను కదా, అది మా టీవీ కాడ అంతా ఇది ఒక రాయి తెప్పించి అక్కడంతా వేపించాం మేము. ఇదండి ఇలాగైతే మీకేమాత్రం ఇది నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలాగుంది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.